కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనే లేదు. దర్శకుడిగా, హీరోగా ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. భారతీయ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్రకు మంచి గుర్తింపు ఉంది. 90ల్లో ఉన్న ఉపేంద్ర సినిమాలు చేసిన హంగామా ఇంత కాదు. కన్యాదానం, రా, ఏ, ఉపేంద్ర, రక్తకన్నీరు వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకున్నాయి. ఉపేంద్ర నుంచి సినిమా వస్తుందంటే ఓ వర్గం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తారు. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేయడం ఉపేంద్ర స్టైల్. అప్పట్లో ఉపేంద్ర సినిమా అంటే కర్ణాటకలో థియేటర్ల దగ్గర జాతరను తలపించే వాతావరణం ఉండేది. తాజాగా యుఐ సినిమాతో మన ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏ విధంగా అలరించిందో రివ్యూలో చూద్దాం. సినిమా టైటిల్స్ కార్డ్స్ పడకముందే మీరు ఇంటెలిజెంట్ అయితే వెంటనే థియేటర్ నుంచి వెళ్ళిపోండి. మీరు ఫూల్ అయితే సినిమా మొత్తం చూడండి. తెలివైన వాళ్ళు ఫూల్స్గా కనిపిస్తారు, ఫూల్స్ తెలివైన వాళ్ళుగా గుర్తించబడతారు అని వేసి తను ఏం చూపించబోతున్నారో, ఎలాంటి సినిమా ఇవ్వబోతున్నారో చెప్పేశారు ఉపేంద్ర. సో నాగశ్విన్ కల్కి అవతారం ఎలా ఉంటుందో చూపిస్తే ఉపేంద్ర వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రపంచాన్ని చూపించారు. 100 ఏళ్ల తర్వాత కూడా ఈ భేదాదానిక తారతమ్యాలు అలాగే ఉంటాయని, హీరోల కోసం కొట్టుకునే వెర్రి ఫ్యాన్స్, ఐపీఎల్ చూస్తూ ఊగిపోయే క్రికెట్ ఫ్యాన్స్పై సంధించిన వ్యంగ్యాస్త్రం ఈ యుఐ. చాలామందికి ఈ సినిమా నేరుగా తగులుతుంది. పేదవారికి మెతుకులు విదిలిస్తూ వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రం చూసే రాజకీయ నాయకులను చూపించిన విధానం కేవలం ఉపేంద్రకు మాత్రమే సాధ్యం. యుఐ అంటే కొందరికి ఉపేంద్ర ఇంటెలిజెన్స్ అనిపిస్తుంది, మరికొందరికి యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అని అర్థం వస్తుంది, ఇంకొందరికైతే యు అండ్ ఐ అనిపిస్తుంది. ఎవరికి ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకోమని వదిలేశారు ఉపేంద్ర కూడా. ఉపేంద్ర సినిమాలో కమర్షియల్ అంశాలను ఆశించడం కరెక్ట్ కాదు. హీరో, హీరోయిన్, విలన్, లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్, యాక్షన్ సీక్వెన్స్ ఇలాంటి రొటీన్ అంశాలు యుఐ మూవీలో ఉండవు. తను ఏం చెప్పాలనుకున్నాడో, తన సినిమా నుంచి అభిమానులు ఏం ఆశించి థియేటర్కి వస్తారో దాన్ని 100% చూపించారు. మరోసారి డైరెక్టర్గా తనలోని క్రియేటివిటీని పీక్లో వాడేశారు. ఉపేంద్ర చాలా రోజుల తర్వాత ఆరెంజ్ సినిమాగా అనిపించింది. సో ఈ సినిమాలో ఉపేంద్ర చెప్పాలనుకున్న విషయాలు అందరికీ అంత ఈజీగా అర్థం కావు. కానీ ట్విట్టర్లో ఫ్యాన్స్ వార్ చేసే జనాలు వాటిని అంగీకరించే పొజిషన్లో ఉండరు. ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన ఏ మూవీకి, యుఐ మూవీకి కొన్ని పోలికలు ఉన్నాయి. ప్రపంచాన్ని ఏలే కల్కి అవతారంగా ఉపేంద్ర నటన టాప్ లెవెల్లో ఉంది. ఉపేంద్ర సినిమాలో తన పాత్రకు తప్ప మిగిలిన పాత్రలకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. అయితే ఈసారి పాత్రలతో పాటు మిగిలిన రోల్స్కి కూడా ప్రాధాన్యత ఉండేలా చూసుకున్నారు ఆయన. సో గోచీలు కట్టుకుని అన్నం మెతుకుల కోసం కొట్టుకుంటూ చంపుకునే సీన్స్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉండి చూసేందుకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. ఉపేంద్రతో పాటు తన సినిమాలో ఖచ్చితంగా కనిపించే సాధు కోకిల ఈ సినిమాలో ఉన్నారు. రేష్మా నన్నయ్య, సన్నీ లియోన్ కీలక పాత్రలో బాగా నటించారు. సుమారు 100 కోట్ల రూపాయలతో యుఐ మూవీని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా అయితే చాలా వరకు ఆకట్టుకుంటోంది. మొత్తానికి ఈ సినిమాకి మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా ప్లస్ అయిందనే టాక్ వస్తోంది. ఇక స్టోరీ వైజ్ చూస్తే పగలు రాత్రి సత్య, ఉపేంద్ర వర్సెస్ కల్కి భగవాన్ కాన్సెప్ట్తో ఈ మూవీ సాగుతుంది. 2040లో ప్రపంచం ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో ఉపేంద్ర సెటైరికల్ విధానంలో దీన్ని తెరకెక్కించారు. హీరోగా, దర్శకుడిగా ఉపేంద్ర వన్ మ్యాన్ షో చూపించారు. తన డిఫరెంట్ టేకింగ్తో వింటేజ్ ఉపేంద్రను గుర్తు చేశారు ఈ సినిమాలో. ఇక ఫస్ట్ హాఫ్లో వచ్చే హీరోయిన్తో వచ్చే సైకో లవ్ ట్రాక్ వింటేజ్ ఉపేంద్రను గుర్తు తీసుకువస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్తో తన ఫ్యాన్స్కి విజువల్ ట్రీట్ అయితే ఇచ్చారు. మొత్తానికి ఈ స్టోరీ అయితే చాలా మందికి నచ్చుతుంది. ఈ సినిమాలో ఉపేంద్ర నుంచి వచ్చిన యుఐ సినిమా మంచి టాక్తో దూసుకువెళ్తోంది. కొత్త కాన్సెప్ట్తో ఈ సినిమా తీయడంతో చాలా మందికి నచ్చింది. సో తొలి రోజు కలెక్షన్స్ గురించి కూడా ఇప్పటికే టాక్ వచ్చింది. ఇప్పటికే తొలి రోజు ఈ సినిమా కలెక్షన్స్ సంబంధించి రిపోర్ట్ ప్రకారం 6 నుంచి 7.5 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. కన్నడలో అయితే ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది ఇప్పటికే. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511